హాయ్ ఫ్రెండ్స్, మన పురాణాల ప్రకారం చూస్తే ఎన్నో శక్తివంతమైన ఆయుధాలు ఉన్నట్లు మనం తెలుసుకోవచ్చు. పరమశివుని త్రిశూలం, శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం, బ్రహ్మదేవుని బ్రహ్మాస్త్రం, అలాగే పాశుపతాస్త్రం, వజ్రాయుధం, అగ్ని అస్త్రం, ఇలా చాలా ప్రమాదకరమైన అస్త్రాలు మన గ్రంథాలలో ప్రస్తావించబడ్డాయి. ఇలాంటి ఆయుధాలలో గద అనే ఆయుధం కూడా ఎంతో ప్రాముఖ్యత సంపాదించుకుంది. యుద్ధ కళల్లో గదా యుద్ధం కూడా ఒకటి. గద అనేది పూర్వం ఒక అసురుని పేరు. ఆ అసురుని ఎముకల ద్వారా శ్రీ మహావిష్ణువు గొప్ప గదల్లోని ఒక గదను సృష్టించాడు. గదను సంస్కృతంలో జాపత్రి అని కూడా అంటారు. మన ఇతిహాసాలలో గద అనే ఆయుధానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ గద అనే ఆయుధాన్ని ఎంతో శక్తివంతమైన యోధులు ఉపయోగించి యుద్ధాలు చేసి విజయం సాధించారు. అలాంటి యోధులలో 5 మంది మహాయోధులు ఈ శక్తివంతమైన గదను ఆయుధంగా పొందారు. ఆ 5గురు యోధులు ఎవరు? వారికి ఆ గద ఎలా వచ్చింది? హనుమంతుని కంటే శక్తివంతమైన గదాధారి ఎవరు? ఇలాంటి సందేహాలన్నింటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా హనుమంతుని భక్తులు ఉన్నట్లయితే తప్పకుండా జై హనుమాన్ అని కామెంట్ చేయండి. అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్ నిస్తుంది. హనుమంతుడు హిందువులు ఎంతో భక్తితో పూజించే ప్రధాన దైవం హనుమంతుడు. హనుమంతుని ప్రధాన ఆయుధం గద. వాయుదేవుని అనుగ్రహంతో జన్మించిన హనుమంతుడు గాలి వేగంతో ప్రయాణించగలడు. రామాయణంలో కూడా హనుమంతుడు ఎంతో ముఖ్య పాత్ర పోషించాడు. శ్రీరామునికి పరమ భక్తుడు హనుమంతుడు. హనుమంతుడు ఎంతో శక్తి, ధైర్యం, అలాగే ఎంతో నిస్వార్థమైన భక్తికి చిహ్నంగా చెప్పబడ్డాడు. ఒకసారి హనుమంతుడు తన చిన్నతనంలో ఉదయిస్తున్న సూర్యుని చూసి పండు అనుకొని దానిని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఇంద్రుడు హనుమంతుణ్ణి ఆపడానికై తన ఆయుధాన్ని విసిరాడు. దాంతో హనుమంతుడు గాయపడి కింద పడిపోయాడు. వాయుదేవుడు తన కుమారుణ్ణి బాధ పెట్టినందున ఆగ్రహంతో గాలి వేయడం మానేస్తాడు. దాంతో మానవులు, జంతువులు ఊపిరి పీల్చుకోలేకపోయాయి. భూమిపై జీవరాశుల జీవితం ఎంతో కష్టతరంగా మారింది. వాయుదేవుణ్ణి శాంతింపజేయడానికై దేవతలందరూ హనుమంతునికి అనేక వరాలు ఇచ్చారు. ఇంద్రుడు వజ్ర శరీరం వరంగా ప్రసాదించాడు. తన రూపాన్ని మార్చుకుని తాను ఎక్కడికి వెళ్లాలనుకుంటే అక్కడికి వెళ్లగల శక్తిని బ్రహ్మదేవుడు హనుమంతునికి ప్రసాదించాడు. యముడు ఆరోగ్యాన్ని ప్రసాదించాడు. కుబేరుడు హనుమంతునికి ఎంతో శక్తివంతమైన గదను ప్రసాదించాడు. హనుమంతుని గద యొక్క ప్రాముఖ్యత మనకు రామాయణమంతా కనిపిస్తుంది. కాశీరాజుని శ్రీరాముని బాణాల నుండి హనుమంతుని గద కాపాడుతుంది. అంతటి శక్తివంతమైన గద హనుమంతుడు తన కుడి చేతిపై ఉండేది. గదా యుద్ధంలో హనుమంతుడిని ఓడించే శక్తి మరెవరికీ లేదు. అంతటి గొప్ప గదాధారి హనుమంతుడు. బలరాముడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని సోదరునిగా బలరాముడు జన్మించాడు. శేషనాగ అవతారమే బలరాముడు. బలరాముడు అత్యంత బలవంతుడు. బలరాముని ప్రధాన ఆయుధాలు నాగలి, గద, రోకలి. బలరాముడు తన గదతో ఎంతో శక్తివంతమైన రాక్షసులను సంహరించాడు. అందుకే మహాభారత ఇతిహాసంలో బలరాముడు గొప్ప గదాధారిగా పేరు పొందాడు. బలరాముడు తన సోదరుడైన శ్రీకృష్ణునికి ప్రతి విషయంలోనూ తోడుగా నిలబడ్డాడు. రామలక్ష్మణులలాగే బలరామకృష్ణులు అన్నదమ్ములకు నిదర్శనమనే చెప్పాలి. బలరాముడు అత్యంత బలవంతుడు, కాని కోపం ఎక్కువ. అందుకే బలరామునికి యుద్ధంలో ఎవరూ ఎదురు నిలబడలేకపోయేవారు. హరివంశ పురాణం ప్రకారం ఒకసారి హనుమంతునికి బలరామునికి మధ్య గదా యుద్ధం జరుగుతుంది. హనుమంతుణ్ణి గదా యుద్ధంలో ఎవ్వరూ ఓడించలేరు. అయితే వీరిద్దరి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. చివరకు శ్రీకృష్ణుడు ఆ యుద్ధాన్ని అదుపు చేస్తాడు. బలరాముడు ఎంతో శక్తివంతుడు. తన గదతో జరాసంధుణ్ణి, శిశుపాలుణ్ణి, శల్యుని లాంటి శక్తివంతమైన వారిని ఓడించాడు. బలరాముడు మహాబలవంతుడు. భీముడు పాండవులలో 2వ సోదరుడు భీముడు. కుంతీదేవికి వాయుదేవుని అనుగ్రహం వలన జన్మించిన కుమారుడే భీముడు. భీముడు భారీ శరీరం కలవాడు, అత్యంత బలవంతుడు. భీముని యొక్క వీరత్వం మనకు మహాభారతమంతా కనిపిస్తూనే ఉంటుంది. భీముడు మహాబలవంతుడు, కోపం కూడా ఎక్కువే, కాని ఎంతో సున్నిత మనస్తత్వం కలవానిగా చెప్పబడ్డాడు. భీముని ఆయుధం గద. అర్జునుడికి గాంధీవం ఎంత శక్తివంతమైనదో భీమునికి తన గద అంతటి శక్తివంతమైనది. వీరిద్దరి వల్లే
పాండవులకు కౌరవులకు జరిగిన అతిపెద్ద యుద్ధమైన కురుక్షేత్ర యుద్ధంలో పాండవులకు విజయం సాధ్యమైంది. భీమునికి మాయాసురుడు ఈ గదను బహూకరించాడు. ఈ గద అత్యంత శక్తివంతమైనది. అలాగే 1,00,000 గదలకు సమానమైనది ఈ భీముని గద. ఒకప్పుడు తన శత్రువులను చంపడానికై యువనాశ్వరాజు అనే శక్తివంతమైన రాజు ఈ గదను ఉపయోగించాడట. శత్రువులను నాశనం చేసిన తర్వాత ఈ గదను బిందు సరస్సులో ఉంచాడు. మాయాసురుడు ఆ బిందు సరస్సు నుండి ఈ శక్తివంతమైన గదను సేకరించి భీమునికి బహుకరించాడు. కురుక్షేత్ర యుద్ధంలో కూడా భీముడు తన గదతో శత్రు సైన్యాన్ని సునాయాసంగా మట్టుబెట్టాడు. 1000 ఏనుగులను యోధులను తన గదతో సంహరించాడు భీమసేనుడు. 100 మంది కౌరవులను చంపిన మహాయోధుడు భీముడు. భీముడు బలరాముని వద్ద గదాయుద్ధంలో శిక్షణ పొంది గొప్ప గదాధారిగా పేరు సంపాదించాడు. అందుకే కురుక్షేత్ర యుద్ధంలో తన వీరత్వాన్ని చూపాడు. భీముడు మహాబలవంతుడు, గొప్ప గదాధారిగా కూడా చెప్పబడ్డాడు. దుర్యోధనుడు. కౌరవులలో పెద్దవాడు దుర్యోధనుడు. సోదర సమానులైన పాండవులంటే దుర్యోధనునికి అసూయ, ద్వేషం. పాండవులపై ఎన్నో కుట్రలు, మోసాలు చేసి వారిని ఎన్నో కష్టాలకు గురిచేశాడు. దుర్యోధనుడు కూడా మహాబలవంతుడు. బలరాముని వద్దే గదాయుద్ధంలో శిక్షణ తీసుకుని గొప్ప గదాధారిగా తయారయ్యాడు. దుర్యోధనుని సాధన, పట్టుదల చూసి బలరాముడు ఎంతో సంతోషించాడు. బలరామునికి ప్రియ శిష్యుడు దుర్యోధనుడు. కురుక్షేత్ర యుద్ధం చివరి రోజున దుర్యోధనుడికి భీమునికి మధ్య భీకర గదాయుద్ధం జరుగుతుంది. ఇద్దరు బలరాముని శిష్యులే. ఇద్దరి మధ్య గట్టి పోటీనే నెలకొంది. ఇద్దరి మధ్య ఆ భీకర యుద్ధం కొనసాగుతున్న సమయంలో శ్రీకృష్ణుడి సూచన మేరకు భీముడు దుర్యోధనుడి తొడలు విరిచి చంపేస్తాడు. యుద్ధ విరుద్ధమైనప్పటికీ ధర్మం కోసం శ్రీకృష్ణుడు భీముని చేత దుర్యోధనుడిని చంపేలా చేశాడు. శ్రీకృష్ణుడు. ద్వాపర యుగంలో శ్రీ మహావిష్ణువే శ్రీకృష్ణునిగా జన్మించాడు. ధర్మాన్ని స్థాపించడం కోసమే జన్మించాడు శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడి ఆయుధాలలో సుదర్శన చక్రంతో పాటు గద కూడా ఉంది. శ్రీ మహావిష్ణువు తన కుడి చేతిలో గద పట్టుకుని ఉంటాడు. ఈ దివ్య ఆయుధమైన గదను కౌమోదకి గద అని అంటారు. ఖాండవ వనాన్ని దహనం చేయడానికి ముందు వరుణుడు ఒక గదను శ్రీకృష్ణ భగవానునికి ఇచ్చినట్లు చెప్పబడింది. శ్రీ మహావిష్ణువు యొక్క కౌమోదకి గద అత్యంత శక్తివంతమైనది. శ్రీకృష్ణుడు ఏనాడు రాజ్యాల కోసం యుద్ధం చేయలేదు. కాని ధర్మ సంస్థాపనార్థం కోసమే అధర్మ పరులను నాశనం చేశాడు. అయితే వీరందరిలోకి శ్రీ మహావిష్ణువు యొక్క కౌమోదకి గద ఎంతో శక్తివంతమైనది. ఆ తర్వాత హనుమంతుని గద అత్యంత శక్తివంతమైనది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.